నమస్తే, నేను షాహినా. వెల్కమ్ టు క్లౌడ్ 9 తెలుగు. ఏపీలో అధికార వైసీపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్తో హోరెత్తుతోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతలను తమ వైపు లాక్కుంటూ ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ ఆకర్ష్లో నేతలే కాదు, ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారట. ఆపరేషన్ ఆకర్ష్తో ప్రతిపక్ష పార్టీని దెబ్బతీయడంలో సఫలమవుతున్న వైసీపీలో మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ, జనసేనలోకి చేరిపోయారు. ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో సీట్లు రాని నేతలపైనే వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. టీడీపీలో సీట్లు దక్కని వారిని చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. కొందరు సీనియర్లు మెత్తబడ్డారు. పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు నేతలు మాత్రం రాజకీయంగా ప్రత్యామ్నాయ అవకాశాల వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో అభ్యర్థుల కసరత్తుకు బ్రేక్ ఇచ్చిన వైసీపీ నేతలు ఎవరు తమ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, వారి బలాబలాలు ఏంటనే దానిపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి కూడా ఫ్యాన్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు సీఎం జగన్ పైన గతంలో పోటీ చేశారు సతీష్ రెడ్డి. పులివెందులలో టీడీపీ అంటే సతీష్ రెడ్డే గుర్తుకు వచ్చేవారు. అలాంటి నేతను ఆకర్షించి టీడీపీని దెబ్బతీయాలని భావిస్తున్నారు సీఎం జగన్. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ టికెట్ దక్కని బుద్ధప్రసాద్ టీడీపీపై అసంతృప్తితో ఉన్నారట. అవనిగడ్డలో వైసీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో బుద్ధప్రసాద్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన ఎంపీ నాని గత నెలలో వైసీపీలో చేరారు. ఇక అప్పటి నుంచి ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారితో టచ్లో ఉన్న ఎంపీ నాని పార్టీ ఆదేశాల ప్రకారం టీడీపీ అసంతృప్తులను ఆకర్షిస్తున్నారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లు ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. అదేవిధంగా ప్రముఖ కాపు నేతగా రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణకు ఎక్కడా టికెట్ కేటాయించలేదు టీడీపీ అధిష్టానం. ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి లేకపోవడంతో వైసీపీ నుంచి రంగంలోకి దిగేందుకు చూస్తున్నారట రాధాకృష్ణ వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత లోకేష్తోనూ కలిశారు. ఇలా రెండు పడవలపై పయనిస్తున్న జలీల్ ఖాన్ తీరు అనుమానాస్పదంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలుగుదేశం, జనసేన కూటమిలో అసంతృప్తిగా ఉన్న వారితో టచ్లోకి వెళ్తున్న వైసీపీ వారిని పార్టీలో చేర్చుకోవడానికి చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా అసంతృప్తులతో చర్చలు జరుపుతోంది. అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు తప్పక ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలామంది నేతలు వైసీపీలో చేరేందుకు మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు. పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి దాదాపు వైసీపీలో చేరేందుకు సిద్ధమవగా తగిన హామీ ఇస్తే చేరేందుకు ముద్రబోయిన కూడా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇంకా బుద్ధప్రసాద్, వంగవీటి రాధాకృష్ణ, శివరామరాజు, జలీల్ ఖాన్ ఊగిసలాటలో ఉన్నారంటున్నారు. మొత్తానికి 1-2 రోజుల్లో ఈ నేతల వలసపై క్లారిటీ వస్తుందంటున్నారు పరిశీలకులు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ నేతల చేరికపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఉన్న నేతల మధ్య విభేదాలు, గ్రూపు రాజకీయాలు బయటపడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు వచ్చి చేరుతుండడంతో ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు అదే రిపీట్ అవుతుందని చెబుతున్నారు. అప్పట్లో టీడీపీలో కూడా వైసీపీ నుంచి చేరికలపై పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి వ్యక్తమైందని, అదే పార్టీ కొంపముంచిందని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలోకి టీడీపీ నేతల రాకతో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు బహిరంగంగా ఎవరూ చెప్పనప్పటికీ లోలోపల మదనపడుతున్నారట నాయకులు. గతంలో తమను అనేక ఇబ్బందులకు గురిచేసిన వారే మళ్లీ తమపై పెత్తనం చేయడానికి వస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారట. మరి ఈ సమస్యను జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లౌడ్ 9 తెలుగు.